నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీరు నీ పుట్టిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును కదా. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువుల వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుద్ధిలో ఉంచబడి ఉన్నది. అవి నీ కవిలలో కనబడును కదా. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమును ఉన్నాడని నాకు తెలియదు. కీర్తనకారుడు చక్కటి మాట, నా కన్నీళ్లు నీ బుద్ధిలో దాచబడి ఉంచావు. అవి నీ కవిలలో. ప్రతి మానవుని జీవితంలో, ప్రతి క్రైస్తవుని యొక్క కుటుంబంలో కన్నీరు అనేది సర్వసాధారణంగా, వారు డబ్బున్న వాళ్ళైనా, పేద వాళ్ళైనా, ఇంటికి లేని వారైనా, కోట్లకు పడగెత్తిన వారైనా, ఎవరి జీవితంలోనైనా ఏదో ఒక వెలితి, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కారణము వారి కుటుంబాలలో ప్రతి ఒక్కరు కన్నీరు కారుస్తూనే ఉంటారు. మాకు బాధే లేదయ్యా, మాకు సమస్య లేదయ్యా అనే అవకాశమే లేదండి. కోట్ల ఆస్తి సంపాదించిన వాడు కూడా కడుపారా తినలేడు. కారణం ఏంటంటే గ్యాస్ట్రిక్, షుగర్లు, బీపీలు ఉంటాయి కాబట్టి ఎవడు కోట్లకున్న వాడు కడుపారా భోజనం చేసే అవకాశం వారికి లేదు. అన్నీ ఉండి, ఆరోగ్యం ఉండి, పంటలు తిన్నా అరిగించుకునే వయసు ఉండి కూడా దానికి లేక ఏడ్చేవారు మరికొందరు ఉంటారు. నా మాట ఏంటంటే కన్నీరు అనేది సర్వసాధారణంగా ప్రతి మానవుని జీవితంలో మనం కనపడుతున్నది, మనం చూస్తూ ఉంటాం. భక్తులంటారు మీద చూడండి ఆ మాట, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుట్టిలో దాచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడు కదా. నువ్వు ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? నువ్వు ఏ కారణం చేత కన్నీరు కారుస్తా ఉన్నావు? ఏ వ్యాధి బాధల చేత, ఏ కొరతల మధ్యలో, ఏ ఆర్థిక ఇబ్బందుల మధ్యలో నువ్వు కన్నీరు కారుస్తా ఉన్నావేమో. పిల్లారా, నీవు కాచిన ప్రతి కన్నిటిని నా ప్రభు తన బుద్ధిలో దాచి నీకు సమాధానం అనుగ్రహించిన కాక అంటున్నారు. కన్నీటి ప్రార్థనకి చాలా ప్రాముఖ్యత. దేవుని సన్నిధానంలో ఎవరైతే కన్నీరు కారుస్తూ, ప్రభువా నా అక్కర ఇదయ్యా, అయ్యా నా కొరత ఇది ప్రభువా, నాకు ఇది దయచేయి ప్రభువా, నాకు ఇది కావాలయ్యా, ఎవరైతే కన్నీరు కారుస్తా ఉన్నారు పిల్లారా, వారి కన్నీరు వృధాగా పోదండి. వారి కన్నీరు వృధాగా పోదు. కారణం ఏంటంటే నీవు కార్చిన ప్రతి కన్నీటిని ఆయన నాట్యముగా మార్చడానికి కార్చిన ప్రతి అనుకుంటారు. కారిస్తే ఏమొస్తుంది, ఏడిస్తే ఎవరు చూస్తారు, నేను ఏడిస్తే నా భర్త చూడడు, నేను ఏడిస్తే నా పిల్లలు చూడరు, నేను ఎందుకు ఏడవాలి అని అనుకుంటారేమో. నువ్వు రహస్యమందు కన్నీరు కారుస్తూ ఉన్నా, అర్ధరాత్రి వేళలో నువ్వు ఎవరికి తెలియకుండా రహస్యంగా నువ్వు కన్నీరు కారుస్తూ ప్రలాపిస్తూ ఉన్నప్పుడు పిల్లారా, ఎవరు ఈ లోకమే నిన్ను చూడకపోయినా, నీ బిడ్డలే నిన్ను చూడకపోయినా, నీ భర్త నిన్ను చూడకపోయినా, నీ భార్య చూడకపోయినప్పటికీ కూడా ఆకాశమందున దేవుడు నీవు కార్చే ప్రతి కన్నిటిని ఆయన బహు స్పష్టంగా చూస్తూ ఉన్నాడు. నీవు కార్చిన ప్రతి కన్నిటి బొట్టును కూడా ఆయన లెక్కేస్తా ఉన్నాడు. నమ్మండి ఈ మాట.
కంటిలో నుంచి ఎన్ని పొట్టులు కన్నీటి పొట్టులు కింద రాలాయో కూడా ఏమైనా వ్యాధి ఎంత భారం ఎంత కఠినమైన సమస్యల కంటే నీకు వచ్చిన ఆర్థిక ఇబ్బంది కంటే నీ కుటుంబంలో వచ్చిన సమస్యల కంటే లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. లోకంలో ఉన్నవాని కంటే ఆ యేసు గొప్పవాడు. అవునా కదా? ఈ లోకంలో నిన్ను బెదిరించే శక్తుల కంటే నీ కొరకై కాచి ఉన్న నీలో ఉన్న నీ దేవుడు గొప్పవాడు. కాబట్టి దేనికి దేనికి ప్రతి దానికి ఒక కాలం ఉంది. ఆ కాలము రాగానే నీ కుటుంబంలో కార్యాలు సఫలపరచబడును గాక. నీ కుటుంబంలో ఉన్న సమస్యను నాకు తెలియదు. ఒక మనిషిగా నీ ఇంట్లో ఉన్న ఇబ్బంది అంటే నాకు తెలియకపోవచ్చు. నువ్వు దేని కొరకై కన్నీరు కారుస్తున్నావో, దేని కొరకై నువ్వు బాధపడుతున్నావో, దేని కొరకై నువ్వు శ్రమ పడుతున్నావో, దేని కొరకై నువ్వు ఎవరికి తెలియకుండా రహస్యంగా కన్నీరు కారుస్తున్నావా, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా పరిస్థితి అంటూ నీ బిడ్డల గురించి నువ్వు కలవరపడుతున్నావో నాకు తెలియకపోవచ్చు. అసలు నీవే ఎవరికి చెప్పుకోలేకపోవచ్చు. నిశ్చయముగా చెప్తున్నాను, నిశ్చయముగా దైవజనుడిగా ఈ మాట చెప్తున్నాను. ఈ మాట విశ్వసించండి. నీవు కాచే నా దేవుడు సమాధానము దయచేయుగాక, నీకు ప్రతిఫలం ఇచ్చును గాక. నీవు కాచే ఏ కన్నీటి గుర్తులో వృధాగా పోదు. ఈ ప్రతి దుఃఖాన్ని ఆయన ఆనంద బాష్పాలుగా మార్చును గాక. ఎవరు ప్రభువే సమాధానం దయచేయుగాక. మాట నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి. మరియు యెహోవా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుతిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖము నాకు తెలిసేయున్నది. కాబట్టి ఐగుప్తుల చేతి నుండి వారిని విడిపించుటకును దేశములో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరుజీలను, హివ్వీయులను, యోబూసీయులను నివాస స్థలములైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. మీకు అర్థమైంది ఈ మాట? మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుతిని. పనులలోనూ తమ్మును కష్టపెట్టు వారిని వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖము నాకు ఐగుప్తు దేశం బానిసలుగా మన పితరులైన ఇశ్రాయేలు కడుపుకు సరి అయిన ఆహారం లేదు, కట్టుకొండకు వస్త్రాలు లేవు, ఎర్రని ఎండలో అలమటిస్తూ ఆకలి దప్పులతో వారు అలమటిస్తూ వెట్టి చాకిరి చేసి మట్టి తొక్కి మట్టి పిసికి ఇటుకలు కాల్చి లెక్క అప్ప చెప్పారు. కానీ వారు చెప్పిన లెక్కకు కావలసిన లెక్క వారికి లేదు.
కారణం ఏంటంటే బానిసత్వం. బానిసలుగా చూశారు వారిని. ఎక్కువ మాట్లాడితే వారిని కొట్టేవారు, తిట్టేవారు, అసహ్యంగా మాట్లాడేవారు. పని చేయించుకొని పనికి తగిన కూలి వారికి ఇచ్చేవారు కాదు. దానికి మంచి ఆహారం కూడా వారికి లేదండి. బానిసలు పెట్టి చాకిరీ చేస్తున్నారు. బానిసలుగా వారు మార్చబడ్డారు. కారణం పిల్లరా, వారు దేవుని వారసులు, దేవుని చేత ఏర్పరచబడిన జనాంగము. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం వారి కుటుంబాల్లో లేదు. దేవుని యొక్క దీవెనలు వారి కుటుంబాల్లో లేదు. దేవుని యొక్క మేలులు వారి కుటుంబాల్లో లేవు. దేవుడు వారికి తోడుగా లేడు. వేదన పడ్డారు, పరిశ్రమ పడ్డారు. ప్రభువా, అయ్యా వెట్టి చాకరీ మేము చేస్తా ఉన్నాము. అయ్యా మేము పడరాని అగసాట్లు మేము పడుతా ఉన్నాము. కష్టపడి పని చేస్తున్నాము కానీ తగిన ప్రతిఫలం మాకు రాలేదు నాయన అంటూ వారు కన్నీరు కాచారండి. ఆకాశం ఆకాశం వారు ఏడుస్తా ఉంటే చూస్తూ సంతోషిస్తాడా? ఏ తల్లి ఊరుకోదు, ఏ తండ్రి ఊరుకోడు. తన బిడ్డ కన్నీరు కారుస్తా ఉంటే, తన కుమారుడు ఏడుస్తా ఉంటే ఏ తల్లి తండ్రి నేను మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజలను బాధను నిశ్చయముగా చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. పనుల్లో తమను కష్టపెట్టు వారిని వారు పెట్టిన మొర్రను నేను వింటిని, వారి దుఃఖములను నాకు తెలిసే ఉన్నవి. వారి మొరలను దేవుడు విన్నాడు, వారి బాధలను దేవుడు చూశాడు, వారి కేకలను దేవుడు విన్నాడు. వారు పడుతున్న ప్రతి కన్నీటి బొట్టును దేవుడు నాట్యంగా మార్చడానికి దిగవచ్చు. మీలారా అంటాడు, నేను వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. సంఖ్యలను తెచ్చివేశాడు. పాలు తేలిన ప్రవహించు దేశమును వారికి స్వాస్థ్యముగా వారికి చేశాడు. వారి కష్టంలో నుంచి విడిపించాడు. వారి శ్రమల్లో నుంచి వారికి విడుదలనిచ్చాడు. వారి వ్యాధులలో నుంచి వారికి విడుదలనిచ్చాడు. వారికి మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. ఏంటి ఈ బాధ, ఏంటి ఈ శ్రమ, ఏంటి మాకు ఈ శోధన అంటూ ఒకవేళ నువ్వు కన్నీరు కారుస్తా ఉన్నావేమో, నువ్వు కార్చే ప్రతి కన్నీటిని నాట్యముగా మార్చుగాక. నీ దుఃఖమును ప్రభు కొట్టివేయును గాక. నీ కుటుంబంలో శాంతి సమాధానమును ప్రభు అనుగ్రహించును గాక. దైవ జనుడు ప్రతి మాట పట్ల మీరు విశ్వాసం మాటలు దేవుడే మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు ఆర్థిక ఇబ్బందుల మధ్యలో అవుతున్నావేమో. చిరిగిన సంచులో వేసిన చిల్లర వలె నీ కష్టాధికం అంతా కరిగిపోతా ఉందేమో. కుటుంబంలో సమాధానం లేదా, కుటుంబంలో నెమ్మది లేదా, కుటుంబంలో ఆరోగ్యం లేదా, ఏ ఇబ్బందుల మధ్య దేవుడు ప్రభు పాదాలు పట్టుకుని సమాధానం పిల్లల ఋతువు మొదటి సమయం
బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి ఈ సేవకురాలైన నాకు మగ పిల్లాన్ని దయచేసిన యెడల రానియక వాడు బ్రతుకు దినములన్నయు నేను వాడిని యెహోవాకు అప్పగించునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయకుండా ఏలి బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయి బహుగా అన్న అనబడు ఒక సహోదరి కన్నీటి కాదైంది. ఎల్కానా అని ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలండి. మొదటి భార్య పెళ్ళై చాలా కాలం అయింది, సంతానము లేదు. వాళ్ళే నీచంగా చూశారు. అండగా ఉండవలసిన వారు ఆత్మీయులు, ఆమెకు ఏదో ఆసరాగా ఉండవలసిన వారు, ఆమెకు ధైర్యాన్ని ఇవ్వవలసిన వారు, అమ్మ ఏం కాదు దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పవలసిన ఆత్మీయులే, కుటుంబీకులే ఆమెని ఒక రకమైన ఆమె ఈ అవమానం పడలేక గర్భఫలము లేకపోయినా, దేవుడు ఇవ్వకపోయినా, అవమానిస్తూ ఉన్నా, అనేకులు నిందిస్తామన్న దేవుని ఆలయాన్ని ఏ రోజు ఆమె మానలేదు. ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్లి దేవునికి కృతజ్ఞత అర్పణ స్తుతి నైవేద్యాన్ని ఆమె అర్పించేది. ఏనాడు దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అనలేదు. ఏనాడు దేవుని మందిరాన్ని ఆమె వేనాడలేదు. ఆమె ఏటేటా సిలోము ప్రార్థనా మందిరానికి వెళ్ళి బలి అర్పణ అర్పించేది. ఆమె దేవుని ఆలయం ఆమె మౌనంగా కూర్చోలేదు. ఆమె వచ్చి ఒక రాయిలాగా బండ్లాగా అలాగే కూర్చోలేదు. ఎక్కి 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 ఆమె ప్రలాపిస్తా ఉంది. ప్రభువా, ఈ సేవకురాలైనా నా మొరను ఆలకించు. ఏదో ఒక గర్భఫలాన్ని ఇవ్వయ్యా అనలేదు. నాకు మగ బిడ్డే కావాలని దేవుని మాట. ఆమె కోరుకున్నట్టుగానే ఆమె ఏమైతే మనవి చేసిందో, ఏమైతే వడంబడిక చేసిందో, ఆమె వడంబడికిన బట్టి ఆకాశం అందున దేవుడు ఆమెను మొరను ఆలకించి మొట్టమొదటి ప్రవక్తను ఆమె గర్భములో నుంచి దేవుడు తీసుకున్నాడు. హల్లెలూయా. ఒక తరాన్ని శాసించగలిగిన ఒక మంచి గర్భఫలాన్ని ఆమెకు అందించాడు. ఆయన ఏలుబడి చేశాడు. రాజు లేరు, ప్రవక్తలు లేరు, న్యాయాధిపతులు లేరు. అర్థం ఏంటంటే దేవుని ఆలయములో కన్య
కన్నీరు కార్చిందండి. దేవుని సన్నిధిలో మొర్రపెట్టింది, ప్రభువా నా దీన దాసురాలను జ్ఞాపకం చేసుకోండి, అయ్యా నా గర్భాన్ని మీరు తెరవన్నట్టు కన్నీరు కార్చింది. కాబట్టి ఆమె కన్నీరు నాట్యముగా మార్చివేశారు. మందిరానికి మానలేదు, దేవుడు నాకేం చేశాడు అనలేదు. దేవుడు ఇచ్చిన ఇవ్వకపోయినా క్రమము తప్పకుండా ప్రతి ఆదివారము దేవుని ఆలయములో కనబడేది, దేవునికి కానుకలు అర్పించేది ఆ తల్లి. వాళ్ళ గోత్రము లేవీయుల గోత్రం. లేవీ యాజకులు, 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 లేవీ గోత్రం యాజకులు. మరలా కోల్పోయిన హక్కు పొందాలి అంటే ఇదేనే మందిరంలో సేవ చేయాలి. కాబట్టి ఎప్పుడో వారు పూర్వీకులు పోగొట్టుకున్న ఆ మందిరములో యాజకత్వపు హక్కుని మరలా తిరిగి వారు పొందుకోవాలి అంటే ఆమె గర్భములో నుంచి నిశ్చయముగా ఒక పిల్లాడు పుడితేనే మరలా హక్కును వారు పొందగలరు. కాబట్టి నా కోరిక ఏంటంటే ఆశపడిన రీతిగానే దేవుడు మగపిల్లాన్ని అనుగ్రహించాడు. మొట్టమొదటి ప్రవక్తగా దేవుడు ఆయన నిలబెట్టాడు. హల్లెలూయా. బాలుడైన సమూయేలు అక్కడ పడుకుని ఉండగా సాక్షాత్తు దేవాది దేవుడే దిగి వచ్చి ఒక పక్క శాపకుడు ఉంటే మరో పక్క బాలుడు ఉంటే, బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శాపకుడిని పక్క పెట్టి సమూయేలు సమూయేలు. ఒక పక్క ఆ మందిరాన్ని పరిపాలించే శాపకుడు ఒక పక్క ఉంటే, మరో పక్క ఆ చిన్ని బాలుడు ఒక పక్క పడుకొని ఉంటే దేవుడు ఎవరితో మాట్లాడాలి? దేవుడు వచ్చి నాతో మాట్లాడాలా? నేను కదండి సేవకుడిని కదా, నాతో మాట్లాడాలి కర్మం. కానీ ఏమి జరగబోతుంది, ఏమి రాబోతుంది, ఏ ఉగ్రత రాబోతుంది, ఎలా నేను మిమ్మల్ని తప్పిస్తానని గొప్ప గొప్ప విషయాలు, మర్మముతో కూడిన విషయాలు పిల్లాడితో మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటి? ఆమె చేసుకున్న మనవి, ఆమె చేసిన ప్రార్థన, ఆమె కార్చిన కన్నీటిని బట్టి తమ గర్భములో వచ్చిన ఆ సంతానాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. బహు తరాలకు శోభాతిశయముగా ఆ పుట్టాడిని దేవుడు తల్లి సహోదరి దేని కొరకై రాత్రుల్లో కన్నీరు కాస్తున్నావు నాకైతే తెలియదు. దేవుని ఆలయములు, దేవుని పాదాల పట్టుకుని ప్రతి హల్లెలూయా. మూడోది యెషయా గ్రంథము 8వ అధ్యాయం
తిరిగి హిజ్కియా వద్దకు వెళ్ళి అతడితో ఇట్లనుము, నీ పితృడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, వినండి మాట, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకనూ 15 సంవత్సరములు ఆయుష్షు నీకు ఇచ్చేదను, మరియు పట్టణం నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమునకు అశ్షూరాజు చేతిలో పడకుండా విడిపించును. ప్రైజ్ ది లార్డ్. హిజ్కియా ప్రవక్త వెళ్ళి చెప్తున్నాడు, హిజ్కియా రాజు వద్దకు వెళ్ళి, మరి కొద్ది దినాల్లో చనిపోబోతున్నావు, నువ్వు చనిపోతావు కాబట్టి దేవుడు యెషయా ప్రవక్త వెళ్ళి హిజ్కియా రాజు వద్దకు చెప్తున్నాడు, రాజా మరి కొద్ది దినాల్లో నువ్వు చనిపోతావు, నీకు ఆయుష్ తీరబోతుంది, నీకు రోగం వస్తుంది, కాబట్టి నీ కుటుంబాన్ని నువ్వు చక్క పెట్టుకోమని యెషయా ప్రవక్త హిజ్కియా రాజుకు సెలవిచ్చి ఆ మాటను బయలుపరిచి యెషయా ప్రవక్త నడిమి గడప చెప్పి, ఆ గడప దాటక ముందుకే దేవుడు మరలా ప్రత్యక్షమైపోతా ఉన్నాడు. నీ కన్నీళ్లు నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, 15 సంవత్సరములు ఆయుష్ని చెప్పమని దేవుడు మరలా యెషయా ప్రభుతో చెప్పాడండి. ఇక్కడ రాజుతో నువ్వు చస్తావని చెప్పాడు, రాజుతో నువ్వు చస్తావని చెప్పి కడప కలుపు దాటి వెళ్ళి ఒక మునిపే మరలా దేవుడు కూడా అవ్వలేదండి. మరలా నువ్వు బ్రతుకుతావని లోపలే నేను మాట మార్చి చెప్తే అబద్ధికుడు అంటారేమో, ఆ మాటలు వారు నమ్మరేమో ప్రభువా. అతడు నా పాదాలు పట్టుకొని ప్రార్థిస్తా ఉన్నాడు. వాస్తవానికి ఏమైందంటే, ఎప్పుడైతే రాజు వద్దకు వెళ్ళి సేవకుడు చెప్పాడు, వీడు వెంటనే హిజ్కియా గొడవ తిరిగి, నా మనసేంటో నీకు తెలుసు, నేను ఏ కార్యాలు చేశానో నీకు తెలుసు, నేను ఎంత
నెహెమ్యా నెహెమ్యా ఈ మాటలు వినుటకు విశ్వాసముండి ఆ, ఆకాశము యెహోవా ఆ, ఈ మాటలు విన్నప్పుడు ఆకాశము విజ్ఞాపన హల్లెలూయా. దేవుని యొక్క మందిరం ప్రజలు దేవుని ప్రజలు
అదేనని దేవుడు ఆ! దేవుని అప్పుడు ద్వారా ఘోరమైన మరణాలు నీ సేవకుని నాతో మాట్లాడావు తండ్రి. అయ్యా నువ్వు పలికిన ప్రతి పలుకును బట్టి నీకు స్తోత్రం. నువ్వు పలికిన ప్రతి పలుకును బట్టి నీకు వందనాలు చెప్తున్నారు దేవా. ప్రార్థన అనుభవం లేకుండా, ప్రార్థన వాసన నా జీవితంలో లేకుండా నా కుటుంబాన్ని పాడు చేసుకున్నాను నాయనా. అయ్యా ఇది మొదలుపోయినాయి. నేను ప్రార్థించాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నా బిడ్డల జీవితాన్ని దీవెనకరంగా నేను మార్చుకోవాలి దేవా. ఎవరు మౌనంగా ఉండకూడదు దయచేసి. నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి ప్రభువా. నా ప్రార్థన గురుగా మార్చు. నా కన్నీటిని నీ కవగలలో దాచుకోండి దేవా. మీరు దాచుకోండి నాయనా. నా కన్నీటిని మీరు నాట్యంగా మార్చారు. ప్రార్థనా మందిరంలో ఆమె కాచిన కన్నీటిని మీరు ఆలకించారు. ఆమె మరణం మీరు విన్నారు. ఆమె చేసుకున్న విజ్ఞాపనను బట్టి, ఆమె చేసిన తీర్మానమును బట్టి ప్రభువా చక్కటి మగపిల్లాన్ని మీరు దయచేశారు. ఆ మగపిల్లాన్ని మీరు మొట్టమొదటి ప్రవక్తగా మీరు మార్చారు దేవా. దయ్యమైన గర్భాలను మీరు తెరవండి దేవా.
ఆ అవమానములను మీరు తొలగించండి. నేను కన్నీరు కారుస్తాను. నేను కన్నీరు కారుస్తాను. నీ పాదాలు పట్టుకుంటాను. అయ్యో ఎరికో దొరకతో ఇంతవరకు అయ్యా ప్రజాగా కాలాన్ని గడిపేశాను. మొదలుకొని నీ పాదాలు పట్టుకుంటాను. మొదలుకొని నీ పాదాలు పట్టుకుంటాను. మరణకరమైన రోగంతో బాధపడుతుండగా అయ్యా మరణం నుంచి మనం తప్పించారు నాయన. 15 సంవత్సరములు మరణానికి తన జీవితంలో చోటే లేకుండా మీరు మార్చి వేశారు దేవా. ఈ మరణకరమైన రోగం నుంచి నన్ను విడిపించండి. ఈ పరిశుద్ధాత్మ శక్తులను తాకమని ప్రార్థన చేద్దాం. ఆయన గాయపడిన హస్తంతో తాకులాగున్నా, పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగులాగున్నా, ప్రతి వ్యాధి బలహీనతలను యేసు నామములో లయపరచులాగున ప్రార్థన చేద్దాం. నీ పిల్లల జీవితం మార్చబడాలని నువ్వు కన్నీరు కార్చాలి. నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన అనుభవంలోనికి నువ్వు రావాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయవో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో అనుభవంలోకి నువ్వు రావో, అపవాది నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తా ఉంది. అపవాది నీ కుటుంబాన్ని స్వాధీనపరుస్తుంది. తల్లి ప్రియ, చెల్లి ప్రియ అన్న, ఈ మాటలు వింటే నీవెవరివైనా సరే నాట్యపతి ఖండించిన ప్రభు నాట్యముగా మార్చుడు మహాపరిశుద్ధుడు ప్రభువా. ఎలా ఉన్నాయో దేవా నీకు వందనాలు. ఇది మొదలుకొని ప్రభావ కన్నీరు కాచి పెట్టి కప్పులు మార్చండి. మా కుటుంబాల కొరకై, మా భర్తల కొరకై, మా భార్యల కొరకై, మా పిల్లల కొరకై కన్నీరు కాచి పాద శైలిలో పడపెట్టి వీటిగా మమ్మల్ని మాత్రమే ప్రార్థిస్తా ఉన్నాము దేవా. నా కుటుంబాలు మీరు మార్చివేయండి. ఆరోగ్యమును దయచేయండి. ఆయుష్ను దయచేయండి. గర్భ ఫలమును దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. సహాయం అందించాలి. నా కుటుంబాల జీవితాన్ని మార్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము.